హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 30 డేస్ డిసిప్లిన్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 12 అండ్ డే 11 కూడా ఈ వీడియోలోనే. మన ఈ 2K కిడ్స్ జనరేషన్ అందరూ కూడా మ్యాక్స్ కన్ఫ్యూషన్ అన్న లూప్లో ఉంటున్నాం. ప్రతిదానికి కన్ఫ్యూషన్, ప్రతిదానికి రిగ్రెట్స్. ఎందుకంటే 90s కిడ్స్ ఏమో చక్కగా మ్యారేజ్, సెటిల్మెంట్స్, వాళ్ళ ఏజ్కి అలా ఉన్నారు కూడా. ఎక్కడో కొంతమంది తప్ప. కానీ 2K కిడ్స్ ఏంటంటే మనం మ్యారేజ్ మాత్రం కంప్లీట్ అయిపోయింది, కిడ్స్ కంప్లీటెడ్, కెరియర్ మాత్రం ఇన్కంప్లీటెడ్. కొంతమందికి ఏది కంప్లీట్ కాలేదు, స్టిల్ వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు అనమాట. ఫ్యూచర్ ఏమో చెప్పలేం, కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఓకే 25 కల్లా కిడ్స్ అయిపోయారు, ఇంకో 10 years కష్టపడదాం, ఒక గోల్ పెట్టుకుందాం, మంచిగా సక్సెస్ అవుదాము, ఇండిపెండెంట్గా ఉందాము అని చెప్పనని అనిపిస్తుంది. ఒక్కసారేమో అమ్మో అప్పుడే కిడ్స్ అయిపోయారా, ఇంకెప్పుడు మనం ఏం చేసి ఏముంటుందిలే, వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇద్దాము, ప్రాపర్ వే అనేది చూపిద్దాము అని చెప్పనని అనిపిస్తుంది. ఇందులో కామెడీ ఏంటంటే మనకే ఒక ప్రాపర్ వే అనేది మనం సెలెక్ట్ చేసుకోలేదు, కన్ఫ్యూజన్ లూప్లో ఉన్నాం ఎన్ని రోజులు. అండ్ ప్రెసెంట్ కూడా ఆ లూప్లోనే ఉన్నాము నా ఒపీనియన్ వరకు, అది వేరే విషయం. ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పగలం అని అంటారు, కమెంట్ చేయండి. అండ్ ఇటు మనం దేని గురించి ఏది ప్రాపర్గా డెసిజన్ తీసుకున్నామా తీసుకోలేదా అనేది నాకైతే తెలీదు. 90s కిడ్స్ కానీ 2K కిడ్స్ కానీ జెన్జీ, ఆల్ఫా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు కాస్త కమెంట్ చేయండి. అండ్ ఛాలెంజ్ విషయానికి వచ్చేస్తే 100 out of 100 అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అంతా కూడా డే 11 కంప్లీట్. స్లీప్ నైట్ కూడా మంచిగా పడుకున్నారు. నాకు కూడా కాస్త ఫుల్ రెస్ట్ అండ్ ఖుష్గా కూడా ఉందన్నమాట. డే 12 అసలు అంత కంప్లీటెడ్ ఏమీ కాలేదు. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.